మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఎంపీడీఓ వీరేశం గారి పరిధిలో దీనికి సంబంధించి 25 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్ని నామినేషన్లు ఇప్పటివరకు సమయం పూర్తి కానప్పటికీ కూడా ఇప్పటివరకు వార్డు మెంబర్లకు కావచ్చు, లేకపోతే గ్రామ సర్పంచ్లకు కావచ్చు, ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి ఒకసారి వారిని అడుగుదాం. ఇక్కడ పరిస్థితులను కూడా ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ ఇప్పటివరకు మీకు అందిన సమాచారం ప్రకారం ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? ఈరోజు భీమదేవరపల్లి మండలంలో మొత్తం 25 పంచాయతీలకు గాను 232 వార్డు సభ్యులకు గాను నామినేషన్ల స్వీకరణ ఈ రోజుతోటి 5 గంటల వరకు పూర్తవుతుంది. ఇప్పటివరకు వార్డు సభ్యులకు 116, సర్పంచ్కి 116 నామినేషన్లు, వార్డు సభ్యులకు 310 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. అంటే మిగతా నామినేషన్లు 5 గంటల వరకు లైన్లో ఉన్న వారందరికీ టోకెన్స్ ఇచ్చి వారి నామినేషన్లు అన్నీ కూడా స్వీకరించడం జరుగుతుంది. జనరల్గా ఈ 4 రోజులు ఎక్కువ అయిపోయాయి, ఇవాళ ఎక్కువ అవుతున్నాయి? ఈ రోజే ఎక్కువ ఉన్నాయి. నిన్న మొన్న అంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు పబ్లిక్ మంచి రోజు కాదు అనుకోవడం, రకరకాల కారణాలతోటి మొదటి రోజు 20 నామినేషన్లు, తర్వాత 30 నామినేషన్లు ఇట్లా మొదలవడం జరిగింది. సార్, అన్ని గ్రామాల్లో అంటే ప్రతి గ్రామాల్లో కూడా నామినేషన్లు దాఖలయ్యాయి? ఎక్కడో దగ్గర కూడా అన్ని గ్రామాల్లో అన్ని వార్డులకు కూడా నామినేషన్లు దాఖలైనాయి. ఇప్పుడు ఏమైనా స్పెసిఫిక్ సంఘటనలు ఉన్నాయి? ఇప్పటివరకు అయితే అట్లాంటివి అయితే ఏం లేదు, ప్రశాంతంగానే జరుగుతుంది. హన్మకొండ జిల్లాలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో పూర్తవుతుంది. మనం హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తి మండలంలో ఉన్నాం. ఎలకతుర్తి మండలంలో ఎన్ని క్లస్టర్ గ్రామాలు ఉన్నాయి, గ్రామాలకు సంబంధించి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఈ గ్రామాలలో ఎన్ని నామినేషన్లు పూర్తయ్యాయి, సజావుగా ఈ ప్రక్రియ కొనసాగుతుందా ఒకసారి ఎంపీడీఓ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు హన్మకొండ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తి మండలంలో నామినేషన్ల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎన్ని క్లస్టర్ గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు? సో నమస్కారం అండి. ఎలకతుర్తి మండలంలో ముఖ్యంగా మరి 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. 20 గ్రామ పంచాయతీలకు గాను మనకు 180 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 180 పోలింగ్ కేంద్రాల్లో మరి ఈ సజావుగా జరగడానికి మనం క్లస్టర్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నామినేషన్స్ తీసుకోవడం 6 క్లస్టర్ల ద్వారా మరి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ నామినేషన్ క్లస్టర్స్లో ఆర్ఓస్, ఏఆర్ఓస్, స్టేజ్ 2 వాళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ ప్రకారంగా ఇచ్చిన తర్వాత వారిని వారి క్లస్టర్ గ్రామాలకు పంపడం జరిగింది. అక్కడ ఏర్పాట్లు కూడా ఇండివిజువల్గా క్లస్టర్ వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అది 27వ తారీఖు నుంచి కూడా నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. కొంతవరకు 28 వరకు కొంచెం తక్కువగా నామినేషన్ పడ్డాయి. ఎందుకంటే అష్టమి నవమిలు అనేది చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు చివరి రోజు అయినటువంటి రోజున 29వ రోజున చాలా నామినేషన్స్ అన్నీ కూడా వేస్తున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే మా మండలంలో మరి మేము ఎలక్షన్ సజావుగా సాగడానికి మరి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మరి ఎఫ్ఎస్టీలను కూడా వేయడం జరిగింది. వారి యొక్క కర్తవ్యాన్ని మరి 2 షిఫ్టులుగా నిర్వర్తిస్తున్నారు. వారు కూడా ఎలాంటి మరి డబ్బు విషయంలో కానీ ఏదైనా అంటే మనకి పట్టుకుంటే అవి కేసు ద్వారా వారు గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి ఎస్ఎస్టీ టీమ్స్ అనేది మనం పెంచికలపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పెంచికలపేటలో కూడా 3 షిఫ్టులుగా మనము వారిని డ్యూటీస్ వేయడం జరిగింది. సార్, 20 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైనా అంటే సమస్యాత్మకమైన గ్రామ పంచాయతీలు ఉన్నాయా? దానికి సంబంధించి గత అనుభవాలు ఎలా ఉన్నాయి? ఓకే, మా దగ్గర మొత్తము 20 గ్రామ పంచాయతీల్లో 3 సమస్యాత్మకమైనటువంటివి ఉన్నాయి. మిగతాయి అంటే 20లలో 3 సమస్యాత్మకమైనటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అవి దామెర, దండేపల్లి, కేశవపూర్, ఈ 2. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కోసం? లా అండ్ ఆర్డర్ కాకుండా అంటే చర్యలు అనమాట. అంటే సజావుగా సాగడానికి అక్కడ కొంతవరకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు ఎక్కువ చేయడం జరుగుతుంది. అక్కడ పనిచేసే వారికి కూడా కార్యాచరణ అంటే శిక్షణ ప్రారంగా ఎలా పనిచేయాలి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. సిబ్బందిని కూడా ఎక్కువ అక్కడ అలాట్ చేసి సాధ్యమైనంత వరకు అక్కడ సమస్య లేకుండా చూసుకోవడం అనేది జిల్లా యంత్రాంగ ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తున్నాం.
విజయ్ కుమార్ గారు, అంటే మొదటి విడత ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు అంటే కొన్ని ప్రాంతాలలో ఒక సరైన విధంగా కేటాయించలేదనో, లేదా నిల్ నామినేషన్లు, లేదా 1-2 నామినేషన్లు ఉద్దేశపూర్వకంగా మాత్రమే జరిగాయని అటువంటి ఏమైనా ఆరోపణలు, విమర్శలు ఏమైనా వచ్చాయి? అది ఇప్పుడు మనకి తెలియదండి. ఈరోజు మనము ఫైనల్ నామినేషన్స్ అయిన తర్వాత విడ్రాస్ అప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి దీనికి ఒక బలవంతంగా కానీ వాళ్ళని విడ్రా చేసుకోదలుచుకుంటే ఆ వ్యక్తి నుంచి మేము ధృవీకరణ పత్రాలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. సిసి మాకు కొన్ని ధృవీకరణ పత్రాలు ఇచ్చింది. ఫార్మెట్ 1, ఫార్మెట్ 2 అనేది ఒకటి కొన్ని 3 ఇచ్చారు. వాటి ప్రకారంగా మేము వారి దగ్గర నుంచి కూడా మేము ధృవీకరణ పత్రాలు తీసుకోవడం జరుగుతుంది. విడ్రా నామినేషన్ దాఖలయ్యాయి. ఇప్పటి వరకు ప్రస్తుతము ఈరోజు వరకు 58 వార్డు మెంబర్స్ వచ్చాయి, 13 సర్పంచులు వచ్చాయండి. టోటల్గా మనకి 178 దానికి